మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు. మర్రి చెట్టు కానీ ఏవో 2-3 చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీలు లేదు అని. ఈ చెట్లు కొట్టకండి, ఇవి అలాగే ఉంచి అవసరమైతే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని 3-4 వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవడం అనేది ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం. ఎన్వైరన్మెంట్ మనం బతకడానికి చాలా అవసరం. ఎందుకు కొడుతున్నారో ఒకసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి? మళ్ళీ ఆ చెట్టు పెంచగలమా మనం? ఏమో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. దీంట్లో మాత్రం వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్టరింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ద ప్రాపర్టీ హోల్డర్స్. అంటే మనకు దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం, తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయడం అని. అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్డిక్షన్ టు డిపార్ట్మెంటల్ హైరార్కీ. అంటే కోర్టుకి వెళ్లకుండా పై ఆఫీసర్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ తప్పు చేస్తే హైకోర్టుకి వెళ్ళండి, జిల్లా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని అంటమే చాలా కష్టం. హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుందన్నది. నేను ఇగో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్పచెప్పండి అని చెప్పేసింది. ఎన్నాళ్ళైంది? అలా నడుస్తూనే ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు. ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు, ఇంకెవరు నోటీసులు తీసుకోవాలి. నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికే ఎన్నాళ్ళు పట్టింది. రేపు ఇంకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం. పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నేను నోటీస్గా భావించండి అని. దానికి కోర్టు వారు రేపు ఇస్తారు. 27వ తారీఖు సోమవారం నాడు చెప్తారు. ఆయన సోమవారం మంగళవారం ఇలా కోర్టుకి హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు కనబడుతూ ఉంటారు అందరూ. మన హైకోర్టులో అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వరు. ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు దావా ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడా లేదా, అక్కడ ఏమైనా చెప్పాడా లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కరెక్ట్ కాదు. అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకేమి ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ట్రాన్స్పరెంట్గా జరిగి ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాలను కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే. డైరెక్ట్గా కోర్టుకి లేదండి పరిధి, ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతుందో. మొన్న నాకు తెలుసున్న ఒక ఆయన ఏదో ఆన్లైన్లో పెట్టించాలట. డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి ఇన్ని లక్షలను తీసుకునే చేశారు. అది చేయట్లే. రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పినా ఇది చేయండి, నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది, వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. అలా పెట్టేశారు ఒక సిస్టమ్. కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు. ఒక జడ్జి ఎలా జడ్జిమెంట్ ఇస్తాడో అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి, కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు. డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూల మనందరికీ కూడా ఒక ఆశ ఉంది. సో కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు. చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో, ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఇలా వస్తుంది.